అప్పుడప్పుడు వస్తాను స్టేజ్ మీద అందరినీ దింపేస్తాను ఒక్కడి నుంచి కొద్దిగా టెన్షన్ ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే సినిమాలకి ఏదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట. అండ్ అటువంటి వరల్డ్ కప్ లో నాకు తెలిసి 200 కన్ఫర్మ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్ లో డబుల్ సెంచరీ కొట్టినంత టీమ్ లో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా. అండ్ ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, అనిల్ రావిపూడి గారు వరుసగా 8 హిట్స్ ఇచ్చారని. నేను ఆ మనిషి అన్ని హిట్స్ ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించడం అంటే సెట్ లో ఉండి ఆయన ఎలా పనిచేస్తున్నారని చూసే అవకాశం నాకు సినిమా దొరికింది అనమాట. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, యూర్ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీరు ఇటువంటి సక్సెస్ నేను విష్ చేయడం కాదు, మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మీ పనితీరు అలాంటిది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ అండి. అండ్ ఈ సినిమా ఇంకా రైటర్స్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ ఆన్సాంబుల్ క్యాస్ట్, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే చాలా చాలా రోజుల తర్వాత తెలుగు హీరో అంటే ఓన్లీ అందమే కాదు, ఆ మాట విలుపులో కూడా తెలుగులో ఒక అందం ఉంటుంది. అది కూడా మళ్ళీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ సార్ గురించి చెప్పాలంటే అంటే వేరే వాళ్ళ మీద కామెడీ చేసి ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా మనోభావాలు అవేం పట్టించుకోకుండా జోక్ పండితే చాలు అనుకునే కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాకుండా జనాలు నవ్వించడం కోసం తను తాన్ని చాలా హంబుల్ గా మారిపోయి జనాలు నవ్విస్తూ ఉండే మనిషి ఆయన. అండ్ వండర్ఫుల్. అండ్ దిల్ రాజు గారు ఆయన చెప్పాలంటే ఆయన మీ హీరో సార్, ఎందుకంటే మీకు కామెడీ వేయడమా కామెడీ ఇరుగా, మీకు ఎమోషన్ వేయడమా ఎమోషన్ రాంబరం, మీకు యాక్షన్ వేయడమా యాక్షన్ ఇరుగా అండ్ ఇరుగా. ఓకే తెలుగు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ సంక్రాంతికి మీ ముందు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సక్సెస్ లో భాగమైనందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సమీర్ సార్ థ్యాంక్ యూ. మీరు సెట్ మీద ఉంటే అదొక ధైర్యం సార్. అండ్ ఎవరైనా పేరు మర్చిపోతే